నమస్కారం. ఆనందమయ జీవనానికి స్వాగతం. కసవుచే నీటిచే మోదకనల చేత బ్రతుకు మృగమీన సజ్జన ప్రకరములకు శబర కైవర్త సూచక జనులు భువిని కారణములేని పని పగవారు కారె తలపా. చిన్న మాట, చిన్న పద్యం. ఈ లోకంలో ముగ్గురు అకారణమైనటువంటి శత్రువులు ఉంటారు అని చెప్తారు. ఎవరు? శబర కైవర్త సూచక జనులు అని. శాబరులు అంటే మృగాల్ని వేటాడేవాళ్ళు, కైవర్తులు అంటే వలలతో చేపల్ని వేటాడేవాళ్ళు, సూచక జనులు అంటే వానికి వీనికి తగాదాలు పెట్టేటోళ్ళు, కొండగాళ్ళు అంటారు. వీళ్ళు ముగ్గురు అకారణ శత్రువులు అని చెప్పారు. ఎందుకు? కసవుచే నీటిచే మోదకనల చేత బ్రతుకు మృగమీన సజ్జన ప్రకరములకు. క్రమాలంకారం ఉంది ఈ పద్యంలో. కసవు చేత అంటే గడ్డి తిని బతుకుతాయి మృగాలు, జింక, లేడి, కుందేలు ఇట్లాంటివన్నీ కూడా సాధు జంతువులు గడ్డి తిని బతుకుతాయి. ఆ గడ్డి వేటగానిదైతే కాదు కదా. గడ్డి తిని బతికేటటువంటి మృగాల మీద వేటగాడు బాణాన్ని సంధించి వాటిని చంపేస్తాడు, పట్టుకుంటాడు, హింసిస్తాడు, కోస్తాడు. ఎందుకు శత్రుత్వం వాటి మీద? ఏం కారణం లేదు, అకారణ శత్రుత్వం. చేపలు అంతే, నీళ్ళలో నాచునో చిన్న చిన్న పురుగులనో వాటినో తింటూ బతుకుతున్నాయి. జాలరి వాటిని వెళ్ళి పట్టుకుంటాడు. ఏం శత్రుత్వం ఉంది? ఏం లేదు. అకారణమైనటువంటి శత్రుత్వం. ఇదే వాడి జీవనోపాధి. ఏదో అది పగగా మారింది వాటి పట్ల. అదేవిధంగా ఈ కొండగాళ్ళు ఉంటారు. పాపం ఆ నారదుని మనం బదనాం చేస్తున్నాం కానీ నారదుడు లోక కళ్యాణం కోసం ఏవో తగవులు పెట్టి తమాషా చూసిండు. వీళ్ళు అట్లా కాదు. ఎవడైనా బాధపడుతుంటే, ఎవడైనా విలవిల్లాడిపోతుంటే, ఎవడైనా కష్టపడుతుంటే, కన్నీళ్లు పెడుతుంటే నీకు సంతోషం. అట్లా పెట్టేటట్లు చేయడం కోసం స్నేహంగా ఉన్న ఇద్దరి మధ్యన తగులు పెడతాడు. తగవులు ఏర్పడడానికి పెద్ద కారణాలు అవసరం లేదు. వరిగింజలో బియ్యం గింజ. వెనకటికి ఒక రాజు మంత్రి చాలా స్నేహంగా, అంటే ఓ రాకుమారుడు ఓ మంత్రి కుమారుడు చాలా స్నేహంగా ఉండేవాళ్ళట. వాళ్ళని ఎట్లనైనా నేను వేరు చేస్తా చూడ అని చెప్పి ఓ ముసలమ్మ, పేదరాశి పెద్దమ్మ, ఆ కాలంలో కథ చెప్పాలంటే ప్రతిజ్ఞ చేసి చూపించిందంట. ఇప్పుడే చూపిస్తా చూడ అని చెప్పి చెప్పింది. వాళ్ళని విడగొట్టాలంటే వాళ్ళిద్దరూ కలిసి వెళ్తున్నప్పుడు ఒకరిని పిలిచింది. నాయన నువ్వు ఇట్రా అన్నది. ఇద్దరు వస్తున్నారు. ఇద్దరు కాదు నువ్వు రా అన్న. ఇద్దట్లో ఎవరు వచ్చినా ఒకటే, మా ఇద్దరి మనసులో ఒకటే, అది అట్లా కాదు పిల్లగా, నువ్వు రా. సరే ఏందో నేను తెలుసుకొని వస్తా అని చెప్పి వెళ్ళి, ఏంది? ఏం లేదు, వరి గింజలది బియ్యం గింజ, బియ్యం గింజలదే వరి గింజ అన్నదంట. ఇది చెప్పనికే పిలిచినావా అన్న పెళ్ళి. ఇంకా అంతేనాయన, ఊకే తమాషా కూర్చుని పో నీ టైం ఖరాబ్ చేసిన ఏమనుకోకపోనాయన అని చెప్పి పంపించి రాజును గురించి చాలా రకాలుగా అనుకునే వాళ్ళు ఉంటారు. ఈ ముసలమ్మ కూడా ఏదో అనుకుంటుంది, సరే నా గురించే, అయినా నాకు వీడు చెప్పకుండా ఉంటాడా, చెప్తాడు కదా అని నమ్మకంతో ఉన్నాడు రాకుమారుడు. మంత్రి కుమారుడు పోయిండు, యువకుడు చెప్పాడు ఏందో ఏమడిగింది అని. ఏం అడగలేదు, చెప్పలేదు. ఆ ముసలితో పిచ్చిది. వరి గింజలది బియ్యం గింజ, బియ్యం గింజలది వరి గింజ అని చెప్తుంది అన్నాడు. ఈ మాట చెప్పడానికి నిన్నంత రహస్యంగా ఎందుకు పిలిచింది? ఏమో, ఆ సంగతి నాకు కాదు, ఇందులో ఏదో ఒకటి ఉంది. నువ్వెందుకు నవ్వినావు మరి? అరే ఈ మాట నవ్వేది కాకపోతే ఇది ఏడ్చేదా? తేలిగ్గా తీసుకున్నాను.
కాదు కాదు కాదు, నాకు నిజం చెప్పాలి, నిజం చెప్పకపోతే నేను ఊరుకోనన్నా. కాదంటే వినడు, తీసుకుపోయి జైలు వాడేసి. ఆ తర్వాత పెద్ద వైషమ్యాలు వచ్చింది. అట్లా కొండెగాళ్లకు ఇంకో పని లేదు, సఖ్యంగా ఉన్నోళ్ళ స్నేహాన్ని జడగొట్టడం, వాళ్ళ మధ్యన అగ్గిపెట్టడం, చిచ్చు పెట్టడం అంతే. ఇట్లాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు అకారణ శత్రువులు. అకారణ శత్రువుల పట్ల అప్రమత్తులమై ఉంటేనే ఆనందం మన సొంతం అవుతుంది. ఆనందో బ్రహ్మ.